హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్ గురించి, ఫైనాన్స్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు లైఫ్ గురించి ఒక మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. కొంతమంది ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఓకే, అనుకున్న పనులు కూడా సరిగ్గా అవ్వవు. ఎంత కష్టపడుతున్నా పేరు రాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవేళ మనలో ఏమన్నా లోపం ఉందా, మనం ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలి, లేదా మనలో ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలు ఎలా తగ్గించుకోవాలి, మంచి అలవాట్లను ఎలా తెచ్చుకోవాలి అని ఒక మంచి స్టోరీతోటి ముందుకెళ్దాం. చాణక్యుడు మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో చాలా సామంత రాజ్యాలు ఉండేవి. సో ఆ పెద్ద రాజ్యానికి చంద్రగుప్తుడు కింగ్, తన మంత్రి చాణక్యుడు ఉండే. సో యాక్చువల్గా చంద్రగుప్తుడికి రాజగురువు లాంటి వాడు చాణక్యుడు ప్లానింగ్ వల్లనే చంద్రగుప్త రాజ్యం అనేది వర్కౌట్ అయింది. చంద్రగుప్తుడు రాజ్యం చాలా బాగా నడుస్తుంది. చాలామంది సామంత రాజులు ఉన్నారు. సామంత రాజుల్లో ఉండే రాజుల్లో ఒక రాజుకి ముగ్గురు కొడుకులు ఉండే. ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు అన్ని స్కిల్స్లో, కత్తి యుద్ధం కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే శాస్త్రాలు కావచ్చు, అన్నిట్లో కూడా కొంచెం ఆ రెండో తమ్ముడు కన్నా కూడా వెనకబడి ఉండేవాడు. సో అందుకని వాళ్ళ తమ్ముడిని కింగ్ చేద్దామని నెక్స్ట్ ఆలోచనలు నడుస్తున్నాయి. సో ఎందుకు నేను ఇలా వెనకబడిపోతున్నాను, ఏంటి నా ప్రాబ్లం అని చెప్పేసి తను తెలుసుకోవాలి అనుకొని ఒకరోజు చాణక్యుని కలవడానికి వచ్చాడు. చాణక్యుడి దగ్గరికి వచ్చి, నేను అన్నిట్లో ముందే ఉంటున్నాను, కానీ నా తమ్ముడు నాకన్నా ఒక స్టెప్ ముందు ఉంటున్నాడు. నెక్స్ట్ రాజుని మా తమ్ముడినే చేద్దాం అనుకుంటున్నారు. నాకు రాజు అవ్వాలని ఉంది, బట్ నేను ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాను, మా నాన్న దగ్గర ఎందుకని మంచి ఇంప్రెషన్ తెచ్చుకోలేకపోతున్నాను, ఏం జరుగుతుంది, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదని దాదాపుగా చాలాసేపు తనకు అనిపిస్తున్న ప్రాబ్లమ్స్, తనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ విన్న తర్వాత, సో మన లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి, మనశ్శాంతిగా ఉండలేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ నీలో కొన్ని ప్రాబ్లమ్స్ గమనించాను, ఈ ప్రాబ్లమ్స్ని కనుక నువ్వు వదిలేస్తే, ఈ లోపాలను కనుక నువ్వు వదిలేస్తే లైఫ్లో బాగా సక్సెస్ అవుతామని చెప్పి చాణక్యుడు చెప్పాడు. సో ఏంటి ఆ లోపం అని చెప్పి ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ చేశాడు. మొత్తం 6 లోపాలు చెప్పాడు. ఇవి కనుక వదిలేస్తే ఈ రోజుల్లో, ఈ కాలంలో కూడా సరే మనం ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ అవుతాం, చాలా సాటిస్ఫైడ్గా ఉంటాం. ఆ రోజు చెప్పిన చాణక్యుడు ఆ 6 మాటలు కూడా ఈ రోజుల్లో కూడా వీటిని కనుక మనలో ఆ లోపాలుండి వదిలేస్తే లైఫ్లో చాలా అద్భుతంగా సక్సెస్ అవుతాం, సాటిస్ఫైడ్ జీవితాన్ని సాగించగలుగుతాం. సో దీనికోసం చాణక్యుడు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటంటే లేజినెస్. ఆ రాజకుమారుడికి చెప్పాడనమాట, ఫస్ట్ నువ్వు ఏదన్నా ఒక పనిని తర్వాత చేద్దాం, వాయిదాలు వేద్దాం అనే ఒక పద్ధతిని ఆపేయి. నీలో అది గమనించాను నేను. ఓకే, రేపు ఏదైనా నేర్చుకోవడానికి వెళ్తున్నాం, రేపు వెళ్దాంలే, ఇంకో గంట వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఇలా వాయిదాలు వేస్తూ ఉన్నాం అనుకోండి. మనం వాయిదాలు వేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ ఇంకొక పర్సన్ వచ్చేస్తాడు. మీ తమ్ముడు నెక్స్ట్ ఆ గ్యాప్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాయిదాలు వేయకూడదు. నేను ఒకసారి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకొని ఆన్లైన్లో సెర్చ్ చేసి ఒక పర్సన్కి కాల్ చేశాను. సో ఆ పర్సన్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ నేను ఇన్సూరెన్స్ కోసం ఎంక్వైరీ చేసుకున్నారు కదా, సో నేనుండే ఏరియాకి మహా అంటే 10 నిమిషాల్లో అతను వచ్చేయచ్చు, పెద్ద పని కూడా లేదు తనకి. సరే సార్, నేను రేపు వస్తాను సార్ అన్నాడు. సరే ఓకే అన్నాను. ఒక గంట ఆగిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇట్లా మీరు ఇన్సూరెన్స్ గురించి ఎంక్వైరీ చేశారు, పలానా డీటెయిల్స్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పాను సార్, ఈ ప్లాన్ అయితే మీకు సరిపోతుంది సార్ అన్నాడు. ఇతను చెప్పిన ఆఫర్ ఇంకా బాగా అనిపించింది. సో ఇతను నాకు 2 గంటల దూరంలో ఉన్నాడు, అంటే 2 గంటలు పడుతుంది నా దగ్గరికి రావాలంటే. సో ఆన్లైన్లో చేస్తాను నేను అన్నాను. ఆన్లైన్లో నన్ను సిస్టంలోకి తీసేసుకున్నాడు. టక ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను అప్పటికప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 2-3 డేస్లో నాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వచ్చేసాయి. నా ఇన్సూరెన్స్ క్లోజ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎవరైతే ఫోన్ చేస్తానన్నాడో ఆ పిల్లోడు ఫోన్ చేశాడు. సార్ ఇప్పుడు బయలుదేరుతున్నాను, మీ దగ్గరకు వస్తాను సార్ అని. దేనికి? అదే సార్ నిన్న ఫోన్ చేశాను కదా ఇన్సూరెన్స్ గురించి. లేదు బాస్, నాకు ఆల్రెడీ ఒక పర్సన్ మీరు చేసిన గంట సేపటికి ఫోన్ చేశాడు, మీకన్నా అతను ఇచ్చిన ఆఫర్ మంచిగా అనిపించింది, సెట్ అయిపోయింది.
అదేం సార్ అలాంటి ఆఫర్ నా దగ్గర కూడా ఉంది సార్, నా దగ్గర తీసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను చేసిన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తనకి ఎంతో కొంత మంచి బెనిఫిట్ వచ్చేది కదా, అది మిస్ అయిపోయింది. ఎందుకు? జస్ట్ ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఈలోపు ఇంకొక పర్సన్ ఫోన్ చేసి ఆఫర్ తీసేసుకున్నాడు. అంతే కదా. ఒక ఆఫర్ వచ్చినప్పుడు, ఓకే, ఒక పని చేయాలనుకున్నప్పుడు, నీ పని అదైనప్పుడు ఆ పనిని వాయిదాలు వేస్తూ ఉంటే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మిస్ అయిపోయింది కదా. సేమ్ అలానే లైఫ్లో వాయిదాలు వేస్తున్నామంటే మంచి మంచి అవకాశాలు మిస్ అయిపోతాం. మీ నెక్స్ట్ ఉన్న పర్సన్ దాన్ని క్యాచ్ చేసేసుకుంటాడు, మీకు వచ్చిన అవకాశాన్ని దాన్ని గ్రాప్ చేసేసుకుంటాడు. ఇదే చాణక్యుడు చెప్పాడు. అలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయకూడదు. ఓకే, ఏ రోజు పని ఆ రోజు చేయండి. రేపు ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి. సాధ్యమైతే రేపటి పని కానీ ఇప్పుడు చేసుకున్నారంటే మీకు మీ చేతిలో నుంచి, సాధ్యమైతే రేపటి పని కూడా ఇప్పుడు చేసుకున్నారంటే మీ చేతిలో నుంచి ఎలాంటి అవకాశాలు కూడా మిస్ కావు. సో యువరాజా, మీకు కూడా ఇదే ప్రాబ్లం. మీరు వాయిదాలు వేయడం వల్ల, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం వల్ల మీ తమ్ముడు వీటిని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ లోపాన్ని మీరు త్వరగా తగ్గించుకుంటే మీరు కింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాడంట. నెక్స్ట్ లోపం వచ్చేసి చెప్పుడు మాటలు విని ఒక వ్యక్తి మీద ఒక ఒపీనియన్కి రాకూడదు. ఎగ్జాంపుల్కి ఎవరో ఒక కంపెనీ గురించి ఇలా అని చెప్పాడు. కంపెనీ బాగోదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుందంట, ఇలా అంట అలా అంట అని చెప్పారు. అక్కడికి మనం వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, అసలు ఆ ఎక్స్పీరియన్స్ మనమేం ఎంజాయ్ చేయలేదు. ఎవరో ఒక పర్సన్ చెప్పిన దానివల్ల మనం ఒక ఒపీనియన్కి వచ్చాం. ఈ ఒపీనియన్కి రావడం వల్ల అక్కడున్న మంచి అవకాశం మనం పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా సరే నువ్వు కళ్ళారా చూడకుండా, చెవులారా వినకుండా ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఒక రాంగ్ యాంగిల్లోనే చూస్తూ ఉంటావు. ఒక రైట్ పర్సన్ని రాంగ్ యాంగిల్లో చూడొచ్చు, లేదా ఒక రాంగ్ పర్సన్ని రైట్ యాంగిల్లో చూడొచ్చు. కాబట్టి మనం స్వతహాగా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడి, సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు అసలు ఈ విషయంలో ఎలా ఉన్నారు, ఆ విషయంలో ఎలా ఉన్నారు, వాళ్ళ సొంత మాటలు, వాళ్ళ సొంత చేష్టలు ఇవి గమనించిన తర్వాత నువ్వు ఒక ఒపీనియన్ తీసుకుంటే నీకు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వడం కానీ లేదా మనశ్శాంతి జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. మీ కొలీగ్స్ విషయంలో కానీ, మీ రిలేటివ్స్ విషయంలో కానీ, మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ థర్డ్ పర్సన్ ఎవరో చెప్పింది వింటున్నామంటే, ఆ చెప్పిన దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటున్నామంటే నిజంగా ఆ రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు, లేదా ఆ పని బ్రేక్ అవ్వచ్చు. ఇలాంటి అలవాటు ఏమన్నా ఉంటే నువ్వు మానేసేయి. నీలో అలవాటు కనబడుతుంది. చెప్పుడు మాటలు వినకు. నీ స్వంతగా నీ కళ్ళార చూసింది, నీ చెవులార విన్న దానితోటి మాత్రమే ఒక డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయి. ఇది లైఫ్లో నిన్ను సక్సెస్ చేయడానికి కానీ, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంచడానికి కానీ హెల్ప్ అవుతుంది. మూడో విషయం ఏం చెప్పాడంటే చాణక్యుడు, ప్రతి విషయానికి బాధపడొద్దు. మన లైఫ్లో ఏం జరిగినా మనం అనుకున్నట్టు అన్నీ జరగవు. ఒక్కోసారి మనం అనుకున్నవి జరుగుతాయి, ఒక్కోసారి జరగవు. అవి జరిగినా జరగకపోయినా ప్రతి దానికి బాధపడుతూ ఉంటే లైఫ్లో ముందుకెళ్ళలేము. ఓకే, సో ఇప్పుడు కొన్ని మనం కంట్రోల్ చేయలేని ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు స్కిల్స్ పెంచుకోవడం నీ చేతిలో పని. ఓకే, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం నీ చేతిలో పని, దాన్ని సక్సెస్ చేయడం నీ చేతిలో పని. ఓకే, బట్ ఆ సంపాదన మీద ట్యాక్స్ ఎంత పడుతుందో నీ చేతిలో లేదు. జిఎస్టీ ఎంత పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది, స్లాబ్ ఏ స్లాబ్లో పడుతుందో, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నిర్ణయాన్ని కూడా మనం మార్చలేము ఇమీడియట్గా. కొన్ని కండిషన్స్ కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది. ఒక కొత్త రూలు కొంతమందికి హెల్ప్ అవుతాయి, కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఒక కొత్త చట్టం కొంతమందికి హెల్ప్ అవుతుంది, దాన్ని అలవాటు చేసుకోవడానికి కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. సో ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగాలి, ప్రతిదీ మనం అనుకున్నట్టే చేయాలి అంటే కుదరదు. ఎగ్జాంపుల్కి ఒక సంవత్సరం పంటలు బాగా పండినాయి. ఓకే, సో ఇంకో సంవత్సరం వరదలు బాగా వచ్చాయి, ఇంకో సంవత్సరం ఎండలు బాగా కొడుతున్నాయి, కరువు వచ్చేసింది. ఇవన్నీ మన చేతిలో ఉండే పనులు కాదు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని మనం ముందు రెడీ అవ్వడం ఉండడమే మన పని. ప్రతి చిన్న కష్టానికి కూడా నాకే కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉంటే మంచి ఆలోచనలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాంటప్పుడు పాజిటివ్గా వీటి నుంచి ఎలా బయటపడాలని ఒక థాట్ రాకుండా పోతూ ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడద్దు. సో ఏం జరిగినా సరే దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం రియాక్ట్ అవుతే నాకు హెల్ప్ అవుతుంది, దీని నుంచి ఎలా బయటపడాలని
ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు బయటపడతాం. అయ్యో నాకే ఇలా అయిందని కుమిలిపోతూ ఉంటే నెక్స్ట్ బయటపడడానికి నీకు ఛాన్స్ కనపడదు. నీ బ్రెయిన్ అలా పనిచేయదు, నీ ఆలోచన అటుపక్క వెళ్ళదు, సొల్యూషన్ వైపు వెళ్ళదు అని చెప్పేసి చాణక్యుడు చెప్పాడంట. మనలో కూడా చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. ఏదో ఒక్క ప్రాబ్లం వచ్చేసింది బస్, ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావు, ఓకే, లవ్ అనుకున్నావు నువ్వు, ఆ అమ్మాయి నువ్వు చెప్పింది, ఓకే, సో ఫస్ట్ క్లాస్ వస్తావు అనుకున్నావు, లేదు సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో వచ్చింది, ఇంతోటి దానికి జీవితం అంతా అయిపోయినట్టు. ఏంటి ప్రాబ్లం? సో 60-70 ఏళ్ళ జీవితాన్ని అక్కడికక్కడే ఆపేస్తున్నారు. ఇది ఎంత అరాచకం. సో అన్నీ మనం అనుకునే జరగవు, ఇవి పోతున్నాయంటే లైఫ్లో ఇంకొకటి ఇస్తాడు దేవుడు. గెట్ రెడీ. జీవితంలో చాలా, సో ఇది పోతున్నాయంటే లైఫ్లో ఇంకా చాలా ఇస్తాడు దేవుడు. ఓకే, దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి, కానీ దానితోటి ఆ సమస్యతోటి అక్కడ కుమిలిపోకూడదు, ఉండిపోకూడదు. మనం కంట్రోల్ చేయగలిగేటి ఏమీ లేవో వాటి గురించి బాధపడద్దు, వాటిని యాక్సెప్ట్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాల్సిందే. మనం ఏదైతే కంట్రోల్ చేయగలుగుతామో, ఏ పని అయితే మనం కంట్రోల్ చేయగలుగుతామో వాటికి ప్రయత్నం చేయాల్సిందే. బాధపడుతూ కూర్చుంటే సొల్యూషన్ దొరకదు. 4th వన్ వచ్చేసి ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు వదిలేయాలి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ముందు అవతల వాళ్ళ మీద అసూయ పడడం, వాళ్ళ మీద కోపం పెంచుకోవడం, ఓకే. సో ఇవి ఎప్పుడైతే వదిలేస్తావో లైఫ్లో నిజంగా సక్సెస్ అవుతామో అని చెప్పేసి చాణక్యుడు చెప్పాడంట. ఎలా? ఎగ్జాంపుల్కి తన తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిని కింగ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి తమ్ముడి మీద కోపం పెరుగుతుంది, ఓకే. అసలు తమ్ముడిని ఎందుకు కింగ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే తమ్ముడిని కింగ్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏవో చెప్తారు కదా. సో విలువిద్యలో బాగున్నాడు, తెలివితేటలో బాగున్నాడు, న్యాయశాస్త్రంలో బాగున్నాడు, అన్ని శాస్త్రాలు చదివేశాడు, ప్రతి శాస్త్రాన్ని మీద కూడా ఒక పట్టు ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే వాడి స్కిల్స్ పెంచుకుంటున్నాడు అనే కదా. వాటిని పెంచుకోవడానికి మనం ట్రై చేయాలి, కానీ వాడి మీద కోపం పెంచుకుంటున్నాం అనుకో ఏమవుతుంది? సో వీడు నాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, వీడు లేకపోతే నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పేసి నీకు ఆలోచనలు నెగిటివ్ సైడ్ తీసుకెళ్ళిపోతాయి. ఈ రోజుల్లో కూడా మన ఆఫీస్లోనే మన కాంపిటేటర్ ఉంటాడు, ఇంట్లల్లో అన్న తమ్ముల్లోనే కాంపిటేటర్ ఉంటాడు. చూడు అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేం చదవట్లేదు అంటే నెమ్మదిగా ఆ అన్న మీద తమ్ముడు కోపం పెంచుకుంటూ స్టార్ట్ అయిపోతూ ఉంటాడు. లేదా తమ్ముడు మంచోడు, నువ్వు చదవట్లేదు అంటే నెమ్మదిగా తమ్ముడి మీద అన్న కోపం పెరుగుతూ ఉంటుంది. సేమ్ అంతే కదా, ఈ కంపారిజన్ అనేది వస్తూ ఉంటుంది, ఓకే. నువ్వు ఆ కోపం పెంచుకోకుండా నిజంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, నేను దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా నాలో ఉన్న టాలెంట్ ఏంటి నేనే ఇంప్రూవ్ చేసుకోవాలి. నా కొలీగ్కి టాలెంట్ బాగా ఉంది, వీడికి పలానా సాఫ్ట్వేర్లోనో పలానా పనిలోనో చాలా ఎక్స్పర్ట్ ఉన్నాడు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి, వీడిని దాటాలి. అరే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ జెలసీ కనుక తీసుకుంటావో అప్పుడు రిజల్ట్ చూడగలుగుతావు. ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా చూడండి, నీ డౌన్ లైన్ బాగా పనిచేస్తున్నాడో నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, లోపల జలసీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అన్ని రికగ్నేషన్ వాడికే వెళ్తున్నాయి, అన్ని అవార్డ్స్ వాడికే వెళ్తున్నాయి, వాడికే డబ్బు వస్తుంది, నాకు తగ్గిపోతుంది. అరే ఇప్పుడు నేను 10 లక్షల టర్న్లో ఉన్నా, నా డౌన్ లైన్ 9 లక్షలనే ఉన్నాడు, సో వీడు కనుక 10 లక్షలు చేసుకుంటే నా కమిషన్ పడిపోతుంది, ఇప్పుడు ఎట్లా వీడిని ఆపాలని చాలా ప్రయత్నాలు చేసి ఆ డౌన్ లైన్ని 10 lakhs టర్న్ ఓవర్కి రాకుండా ఆపేయడం. నీకు ఒక్కసారి 2 సార్లు సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ అంత బిజినెస్ చేసుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా ఆ 10 లక్షల టర్న్ ఓవర్కి నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కుతంత్రాలు ఆపేయి, ఈ జెలసీ ఆపేయండి. ఈ జెలసీ ఆపి దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఇతను ఇంత బిజినెస్ చేస్తే నేను నా సైడ్ టీమ్స్ ఇంకేమన్నా పెంచుకుంటే ఎక్కువ బిజినెస్ అవుద్దేమో, ఇంకెక్కువ డబ్బు సంపాదించుకోవచ్చుగా, నాకు ఇంత మంచి డౌన్ లైన్ దొరికినందుకు చాలా ప్లస్ పాయింట్ కదా. సేమ్ అలానే మన కొలీగ్స్లో కానీ మన రిలేటివ్స్లో కానీ మనకు ఎవరికైనా సరే జెలసీ అనేది తగ్గించాలి, అసూయ అనేది తగ్గించాలి. అసూయ అనేది తగ్గినప్పుడు వాళ్ళలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మీకు కనపడతాయి. ఆ పాజిటివ్ పాయింట్స్ మీకు కనపడినప్పుడు వీటిని మీరు ఎలా బీట్ చేయగలుగుతారో మీ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అప్పటిదాకా స్టార్ట్ అవుతుంది. ఇది చాణక్యుడు చెప్పింది. నెక్స్ట్ అలవాటు వచ్చేసి మనం వదిలేయాల్సిన నెక్స్ట్ అలవాటు ఏం చెప్పాడంటే చాణక్యుడు, ఏదన్నా ఒక తప్పు జరిగితే లేదా నువ్వు జీవితంలో ఏదైనా ఫెయిల్ అయితే అది ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం ఆపేయి. సక్సెస్ అయిపోయినప్పుడు నేను అంటున్నావు, ఫెయిల్ అయినప్పుడు పలానా వాళ్ళు అంటున్నావు. ఇలా అన్నావంటే జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు అని చెప్పి చాణక్యుడు చెప్పాడు. ఎగ్జాంపుల్కి నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు, సివిల్స్లో సక్సెస్ అయిపోతే నా వల్ల, నేను కష్టపడడం వల్ల సక్సెస్ అయ్యాను. ఒకవేళ సివిల్స్లో ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న కరెక్ట్ స్కూల్లో చదివిపిస్తే, కరెక్ట్ కాలేజీలో చదివిపిస్తే, కరెక్ట్ ఇన్స్టిట్యూట్లో కనుక చదివిపిస్తే నేను సివిల్ కొట్టేవాడిని.
ఓకే, లేదా నేను పలానా పని సక్సెస్ అవ్వలేకపోయాను, మా అత్త మామ పలానా టైంలో నాకు సపోర్ట్ ఇస్తుంటే సక్సెస్ అయ్యేవాడిని, మా మిస్సెస్ నాకు సపోర్ట్ ఇచ్చుంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని, తను ఇవ్వకపోవడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. సక్సెస్ అయిపోతే నేను ఫెయిల్ అయితే మాత్రం పలానా వాళ్ళు వీళ్ళు ఇలా గనక మీ ఫెయిల్యూర్కి ఎప్పుడు అవతల వాళ్ళ మీద మీరు రీజన్స్ చూపిస్తున్నారంటే జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు, మంచి పొజిషన్కి రాలేరు అంటాడు చాణక్యుడు. లాస్ట్ వన్ వచ్చేసి ఎదుటి వాళ్ళ నుంచి పొగడ్తలు వినాలి అనుకోవడం, ఈ అలవాటుని తగ్గించుకోవడం మంచిది. జనాలందరూ కూడా ఎప్పుడు ఎలా ఉంటారంటే కొంతమంది అప్పటికప్పుడే పొగుడతారు, ఇంకొంతమంది అప్పటికప్పుడే నేలకి పడేస్తారు. ఓకే, సో ఎంత మెట్లెక్కిస్తారో అంత కిందకి లాగేస్తూ ఉంటారు జనాలు. ఎప్పుడు పొగుడతారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు, ఎప్పుడు అందలం ఎక్కిస్తారో తెలియదు, ఎప్పుడు అగదంలో పడేస్తారో తెలియదు. ఇలాంటి పొగడ్తలకి పొంగొద్దు, అలాగే క్రిటిసైజింగ్కి లొంగొద్దు. ఓకే, నువ్వు ఏదొచ్చినా సరే బ్యాలెన్స్డ్గా ఉండు. నువ్వు పొగిడించుకోవడానికి డబ్బులు ఇచ్చి పొగిడిస్తున్నావా? గిఫ్ట్లు ఇస్తే నువ్వు గిఫ్ట్లు ఇచ్చావని చెప్పి వాళ్ళు నేను పొగుడుతున్నారా? నువ్వు పార్టీలు ఇస్తున్నావా నేను పొగుడుతున్నారా? నువ్వు 100 సార్లు పార్టీ ఇవ్వు, ఒక్కసారి వాళ్ళు అడిగినప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నువ్వు నెగిటివ్ అయిపోతావు. ఇది మానవ లక్షణాలు. ఇలాంటి పెట్టుబడులతోటి వచ్చే పొగడ్తలు ఎక్కువ రోజులు ఉండవు. అలాగే నిన్ను క్రిటిసైజ్ చేసేది కూడా ఎక్కువ రోజులు ఉండవు. ఇటు వినాలి, ఇటు వదిలేయాలి. అది పొగడ్తైనా క్రిటిసిజం అయినా. ఇవి రెండింటికి నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నువ్వు అనుకున్న వేలో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఈ 6 లోపాలు కనుక నీలో ఉంటే సరిదిద్దుకో. నేను గమనించాను ఎంతసేపు మాట్లాడిన దాంట్లో, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పేసి చాణక్యుడు అతన్ని పంపించేశాడంట. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ మన లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి కదా, అందుకని మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. వీటిలలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.